గైస్, వెల్కమ్ టు సర్చ్ యూపీఎస్సి. సో ఈరోజు మనం దీనిలో ఈ వీడియోలో ఏం చూద్దామంటే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన స్టేట్లో అంటే ఇంగ్లీష్లో ఆర్టికల్స్ ఉంటాయి, కానీ తెలుగులో కూడా కావాలనుకుంటారు. కాకపోతే వాళ్ళు చదవలేకపోతారు, ఎందుకంటే దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోవాలి తెలుగులో, మళ్ళీ చదవాలి. ఒకవేళ తెలుగులో అవైలబుల్ ఉన్నా అంత క్వాలిటీ కంటెంట్ దొరకదు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో చాలా అంటే ఇంగ్లీష్లో వేరే వేరే కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, ఇన్సైట్స్ అని, విజన్ అని, ఇంకా లాట్ ఆఫ్ థింగ్స్. బట్ మనకు తెలుగులో వాళ్ళు ప్రొవైడ్ చేయరు. ఏ ఇన్స్టిట్యూట్ కూడా తెలుగులో అంత క్వాలిటీ కంటెంట్ ప్రొవైడ్ చేయదు. సో ఈ వీడియోలో నేనేం చేస్తా అంటే, మీరు ఏ ఎఫర్ట్స్ పెట్టకుండా ఏ ఆర్టికల్ అయినా, ఏ యూపీఎస్సీ రిలేటెడ్ ఆర్టికల్ అయినా, లేదంటే ఏ రిలేటెడ్ ఆర్టికల్ అయినా, యూ కెన్ రీడ్ ఇట్ ఇన్ తెలుగు, ఓకే, వితౌట్ ఎనీ ఎఫర్ట్స్ పుట్టింగ్ ఫ్రమ్ యువర్ సైడ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో మీరు ప్లే స్టోర్కి పోయి మీ మొబైల్లో ఎడ్జ్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అది ఇట్లుంటుంది. సో లెట్స్ ఓపెన్ దిస్. ఇట్లా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం టైప్ చేద్దామంటే, సో ఆర్టికల్స్ యూపీఎస్సి కరెంట్ అఫైర్స్. సో ఇట్లా టైప్ చేసినాం కదా. సో ముందర అంటే ఇన్సైట్స్ వాళ్ళ కరెంట్ అఫైర్స్ వచ్చినాయి కదా. సో లెట్స్ గో. ఇప్పుడు 10th ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఇప్పుడు మనకు లేఅవుట్ అనేది ఇట్లా వచ్చింది కదా. సో మొత్తం ఇంగ్లీష్లో ఉంది, ఇంకా మొత్తం క్లమ్జీ ఉంది కదా. సో దీన్ని మనం ఎట్లా అంటే స్మూత్గా చేయొచ్చు అంటే, సో ఇక్కడ మీకు ఏమంటారు, రీడర్ ఇంకా మైక్లా ఉంది కదా, దాని మీద ఏమంటారు నొక్కండి. సో దాని తర్వాత ఇదేంటంటే రీడర్ మోడ్ అనమాట. సో అంటే మీకు లేఅవుట్లు ఉండవు, ఏముండవు, ప్లెయిన్గా ఉంటుంది, అంటే ఏం డిస్టర్బెన్స్ ఉండవు. సో అది టైప్ చేస్తే అంటే రీడింగ్ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంటుంది. సో దాని తర్వాత మన రీడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం మంచిగా అయింది. సో బట్ ఇది మొత్తం ఇంగ్లీష్లో ఉంది. సో వీ నీడ్ టు గెట్ ఇన్ తెలుగు. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇక్కడ ఏ అని ఉందా, ఏ ఇంకా వేరే అదేదో లాంగ్వేజ్ ఉంది కదా. సో దీనిపైన టైప్ చేస్తాం అనమాట. టైప్ చేసిన తర్వాత ఇక్కడ తెలుగు అంటే వేరియస్ లాంగ్వేజ్ వస్తాయి. ఇప్పుడు అంటే దీనిలో మీరు తెలుగు అని ఒక్కటే కాదు, సో వాట్ ఎవర్ ఇట్ బి, ఏ లాంగ్వేజ్ అన్నా మీరు దానిలో చదవచ్చు అనమాట. సో లెట్స్ ట్రాన్స్లేట్ దిస్ ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ని ఈ ఆర్టికల్ని సో వి కన్వర్టెడ్ దిస్ హోల్ థింగ్ ఇన్ తెలుగు. సో ఇదనమాట. సో ఇది ఒక్కటే కాదు, ఈ యాప్లో మీరు ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఇక్కడ ఏ ఏ అని ఉన్నాయా, రెండు డబల్ ఏ అని. సో దీని ద్వారా మీరు ఏమంటారు సైజ్ కూడా పెంచవచ్చు అనమాట. సైజ్ పెంచవచ్చు అంటే ఒకవేళ మీకు కళ్ళకు అరే చిన్నగా అవుతుంది, చదవడానికి ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడున్న మోస్ట్ ఆఫ్ ద కోచింగ్స్ అంటే మీరు ఏ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా వాళ్ళు పీడిఎఫ్లు ఇస్తారు. పీడిఎఫ్లు ఇచ్చినా కూడా సో పీడిఎఫ్లో జూమ్ చేసుకొని చూడాల్సి వస్తుంది. సో ఈ దీనిలో ఏంటంటే, సో మీకు అంత ఎఫర్ట్ ఏం పట్టదు. జస్ట్ అంటే మీకు ఎంత సైజులో కావాలో అంత సైజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంటే లైక్ కంప్యూటర్ అంత ఫాంట్ కూడా వస్తుంది. సో నో ఇష్యూస్. ఇంకా ఇంకోటి ఏంటంటే, మీరు మీ బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ నీకు ఏదైనా కలర్ ఇష్టం ఉంది, గ్రీన్, ఎల్లో, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇట్లా అనమాట. టెక్స్ట్ స్పేసింగ్ కూడా సో నాకు డార్కే కావాలి. సో ఇంకోటి దీనిలో ఏంటంటే, సో ఇప్పుడు బోనస్ ఏంటంటే, దీనిలో మీరు సపోజ్ ఎక్కడైనా వెళ్తున్నారు, సో మీకు చదివే ఇంట్రెస్ట్ లేదు, బట్ మీకు ఎట్లా అంటే వినే అలవాటు ఉంది, లైక్ పాడ్కాస్ట్. సో దీనిలో ఏంటంటే, మీరు ఇంగ్లీష్ ఆర్టికల్ని తెలుగులో కన్వర్ట్ చేసి తెలుగులో నుంచి తెలుగులో ఆర్టికల్ దొరకడమే కాకుండా యూ కెన్ లిజన్ ఇట్ ఇన్ తెలుగు. సో లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. సో ఇప్పుడు చూపిస్తాం మీకు. సో ఇక్కడ ఏ ఇంకా అంటే ఏ అని ఉందా, సెకండ్ ఐకాన్ పైన మీరు క్లిక్ చేయాలన్నమాట. సో మీకు ఆ సౌండ్ అది కూడా వినిపిస్తాను. సో లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్.
cámara díaz. సో ఇట్లా మీరు ఆర్టికల్ వినొచ్చు. ఐ థింక్ అంటే మోస్ట్లీ ఇది ఎఫిషియంటే ఉంటుంది. సో యూ కెన్ రీడ్ ఇట్. ఇంకా మీ ట్రాన్స్లేషన్ వర్క్, ఇంకా ఏమంటారు క్వాలిటీ కంటెంట్ దొరుకుతుందో లేదో అనేది కూడా మిస్ అయిపోతుంది. సో యూ కెన్ రీడ్ ఎనీ ఆర్టికల్. అంటే ఎంత మంచి ఆర్టికల్ ఉన్నా ఏమంటారు ఉంటాయి కదా ఇంగ్లీష్, ఏమంటారు ఇంగ్లీష్ వాళ్ళే, ఏమంటారు ఇంగ్లీష్ స్టూడెంట్సే అంటే వాళ్ళే చదవగలుగుతారు, మాకు రిసోర్సెస్ లేవు అన్నట్టు కాకుండా సో యూ కెన్ రీడ్ ఇట్ లైక్ దిస్. సో ఇట్ అంటే చాలా బెనిఫిషియల్ అవుతుంది అనుకుంటున్నా తెలుగు ఆస్పిరెంట్స్కి. సో దట్స్ ఇట్ గాయస్. ఇఫ్ యూ లైక్ ద వీడియో అండ్ ఇంకా మోర్ ఏమంటారు మంచి కంటెంట్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. అండ్ ఇంకా ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి. సో దట్స్ ఇట్, బాయ్.